అందరికీ తొలి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ నిమ్మకాయ పులిహోర. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీస్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి కదా. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నిమ్మకాయ పులిహోర కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నా. 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్లో వాటర్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక ½ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు బాస్మతి రైస్ కొంచెం ఎక్స్ట్రా లాంగ్గా వస్తుంది. ఈ రైస్ని మనం డైలీ వండుకున్నట్లుగానే 1కి 2 కప్పుల వాటర్ వేసి పొడి పొడిగా అన్నం ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుకునేట్లయితే కొంచెం వాటర్ తక్కువగా వేసుకోండి, లేదు అంటే అన్నం ముద్దగా అయిపోతుంది. నిమ్మకాయ పులిహోరకి ఎప్పుడైనా అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయను కట్ చేసి అందులో ½ మాత్రమే వాడుతున్నాను. మీరు ఎక్కువగా పులుపు తినేట్లయితే పూర్తి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇలా అన్నంలో వేస్తేనే మనకు బాగా కలుస్తుంది, పోపులో వేస్తే సరిగ్గా కలవదు. ఈ సాల్ట్, లెమన్ జ్యూసు అంతా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసము స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత గుప్పెడు పల్లీలు వేసుకొని వేపుకోవాలి. లైట్గా లో ఫ్లేమ్లో వేపుకోండి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది పప్పులు తినేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకొని వేపుకోవాలి. తాలింపు మొత్తం మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రని, 1 టీ స్పూన్ ఆవాలు, 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా చీలి పెట్టుకున్నవి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఆల్మోస్ట్ వేగింది అనుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక 10 గల జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు ఎప్పుడైనా లాస్ట్లో వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగేటప్పుడు మనకి ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ½ టీ స్పూన్ పసుపుని, అలాగే ఒక ½ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ మనకి పులిహోరలో చాలా మంచి టేస్ట్ వస్తుంది. పసుపు అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా చాలా చక్కగా వేగిపోయింది కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. రైస్లోకి యాడ్ చేసుకుందాము పోపునంతా కూడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి తాలింపు అంతా అన్నంకి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ గరిటె యూస్ చేస్తున్నా, మీరు కావాలనుకుంటే చేయితోనైనా కలుపుకోవచ్చు. చూడడానికి బాగుండదని నేను గరిటెని యూస్ చేస్తున్నా. ఇలా బాగా కలుపుకుంటే అయిపోతుందండి. మనకు నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మనము తాలింపులో పసుపు వేసినప్పుడు మాత్రమే మనకి కలర్ వస్తుంది, లేదు అంటే ఇంత కలర్ఫుల్గా ఉండదు. ఈ సింపుల్ నిమ్మకాయ పులిహోరని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.